కొందరు మాత్రం బాగా సక్సెస్ అవుతుంటారు. కానీ నువ్వు మాత్రం నేనెందుకు సక్సెస్ అవ్వడం లేదని పదే పదే ఆలోచిస్తూ ఉంటావు. సక్సెస్ సాధించిన వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు. ఒకే విషయంపై తమ ఫోకస్ అంతా నిలిపి ఉంటారు. తమ గమ్యం కోసం రాజీ లేని ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం నువ్వు చేస్తున్న పనిలో నిబద్ధత ఏమాత్రం ఉండదు. అసలు నీకేం కావాలో, నీకు ఏం అక్కర్లేదో నీకే తెలియదు. నీకేం కావాలని ఎవరైనా నిన్ను అడిగితే తెలిసిందలా బోల్డెంత డబ్బు సంపాదించాలని, ఎంత అని ఎదురు ప్రశ్న వేస్తే మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పలేవు. జీవితం నుండి నువ్వేం ఆశిస్తున్నావో నీకే సరిగా తెలియదు. అదే నీకు తెలుసుంటే నువ్వు ప్రస్తుతం ఉన్న స్థితిలో నుండి ఉన్న స్థితిలో ఉండేవాడివి. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుంటూ ఇతరుల నిర్ణయాలు నీ నిర్ణయాలుగా మార్చుకుంటూ వాళ్ళలాగే బ్రతికేస్తుంటావు. నేనింతే, ఇంక నేనేమీ చేయలేను అనే భ్రమలో బ్రతికేస్తుంటావు. నాకంటే ఇతర జీవితమే ఎంతో సంతోషంగా ఉందని, వారు బాగా బ్రతుకుతున్నారని అనుకుంటూ బ్రతికేస్తుంటావు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందల్లా వాళ్ళు మనలాగే ఆలోచిస్తున్నారేమో. ప్రతి ఒక్కరి జీవితం వడ్డించిన విస్తరేం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఇక్కడ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావాల్సిందల్లా ఆత్మధైర్యం, గమ్యం తెలిసిన శ్రమ, తమ మీద తమకు గౌరవం. ఇవి లేకుండా, వాటిని ఎలా పెంపొందించుకోవాలో తెలియకుండా పైపై నవ్వులతో హంగులతో బతికేస్తుంటే మీరు భ్రమలో బ్రతుకుతున్నట్టే, మీ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్లే. మీరు ఈ సమాజానికి చెప్పేది ఒకటి, చేసేది ఒకటైతే మీరు అసలు సరిగా బ్రతకడం లేదని, మీకు జీవన నైపుణ్యాలు అసలు లేవని, ఏదో ప్రస్తుతం సర్దుకుపోతూ జీవిస్తున్నారంతే. రేపటి రోజున మీరెవరో మీ వీధి వాళ్ళకు గుర్తుండదు. కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకోరు. మేలుకోండి, ఇప్పటికైనా నిజం తెలుసుకోండి, జీవించడం నేర్చుకోండి. అదే నిజమైన విజయం, అదే నిజమైన వెలకట్టలేని సంపద. జై హింద్.